తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. శ్రీ గురుభ్యో నమః. మహాగణాధిపతయే నమః. శివాయ గురవే నమః. శ్రీ కామేశ్వరి దేవి నమః. సుమన్ టీవీ ప్రేక్షకులకి శుభోదయ శుభాకాంక్షలు. నేను మీ సోమేశ్వర శర్మ. మేషం నుండి మీనం వరకు ఉన్నటువంటి రాశి ఫలితాలు నా పరిజ్ఞానం సంకరించే మేరకు ఈ వారం రాశి ఫలితాలను తెలియజేస్తాను. ఈ రాశి ఫలితాలు ఈ నెల 23వ తేదీ నుండి 29వ తేదీ వరకు వర్తిస్తాయి. ముందుగా గోచారం. వృషభంలో గురువు, మిథునంలో కుజుడు, కన్యలో కేతువు, కుంభంలో శని, మీనంలో రవి, బుధ, శుక్ర, రాహులు. అలాగే చంద్రుడు ధనస్సు, మకర, కుంభరాశుల్లో సంచారం. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. వివాహ సంబంధించిన విషయ వ్యవహారాలు సానుకూలపడతాయి. ఎప్పటి నుంచో ఇల్లు కొనాలనే కళ నెరవేరుతుంది. అయితే అది చేతి దాకా వచ్చి చేజారిపోయే అవకాశం కూడా లేకపోలేదు. అడ్వాన్స్ ఇచ్చి మళ్ళీ రిటర్న్ తీసుకునే అవకాశం గోచరిస్తోంది. రావాల్సిన ధనం చేతికి అందక మళ్ళీ రిటర్న్ తీసుకునే పరిస్థితి గోచరిస్తోంది. అలాగే కుటుంబ సభ్యుల మధ్య విభేదాలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. స్నేహితులతోటి విభేదాలు ఉంది. ఇటు సహోద్యోగులతోటి, అటు పై అధికారులతోటి మాట పడవలసిన పరిస్థితి గోచరిస్తోంది. మీ ప్రమేయం లేకుండానే మీ శత్రువులు మిమ్మల్ని కిందకి దించాలి అనే యోచన చేస్తారు. అదేమీ ఫలించవు. మీరు చేసే కృషి పట్టుదలే ఈరోజు మిమ్మల్ని నిలబెడుతుంది. ఎవరు ఎన్ని చేసినా సరే అవి పక్కన పెట్టి కష్టే ఫలినట్టుగా ప్రయత్నం చేస్తారు. మంచి ఫలితాలు సాధించగలుగుతారు. అలాగే విదేశీ విద్యకు సంబంధించి వైద్య వృత్తిలో ఉన్నవారికి చాలా అనుకూలంగా ఉంది. వైద్య రంగంలో ఉన్నవారికి మంచి పేరు ప్రఖ్యాతలు లభిస్తాయి. స్కాలర్షిప్ వస్తుంది. విదేశాలకు వెళ్ళి చదవాలి అనుకునే వారికి లోన్ మంజూరు అవుతుంది. తల్లిదండ్రులు మన మీద పెట్టుకున్న నమ్మకాన్ని ఒమ్ము చేయకూడదు, కష్టపడి చదవాలి అనే భావంతో మీరు ముందుకు వెళ్తారు. తల్లిదండ్రులు వాళ్ళ జీవితాన్ని ఫలంగా పెట్టి మేము చదివిస్తున్నారనే భావన మీకు ఏర్పడుతుంది. కష్టకాలంలో వాళ్ళని ఆదుకోవాలి, మనం పైకి రావాలి అనే భావన ఎక్కువగా ఉంటుంది. ఇది మంచి తరుణం అని కూడా చెప్పవచ్చు. ఎందుకంటే ఒకప్పుడు మన కోసం కష్టపడే తల్లిదండ్రులని ఇబ్బంది పెట్టామే అన్న భావన ఏర్పడుతుంది. అవన్నీ పక్కన పెట్టి చదువు మీద దృష్టి సారించడానికి ప్రయత్నాన్ని సాధిస్తారు. ఏది ఏమైనా సరే విద్యారంగంలో ఉన్నవారికి ఈ వారం అనుకూలంగా ఉంటుందని చెప్పవచ్చు. అలాగే వృత్తి ఉద్యోగాలు ఉన్నవారికి సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. ప్రమోషన్స్ వచ్చే అవకాశం లేకపోలేదు. చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నా సరే అవి తొలగిపోతాయి కూడా. వ్యాపారస్తులకు వ్యాపారపరంగా బాగుంది. పౌల్ట్రీ రంగానికి, వ్యవసాయ రంగం వారికి కాలం అనుకూలంగా ఉందని చెప్పొచ్చు. కూరగాయల వ్యాపారస్తులకు, ఆకుకూర వ్యాపారస్తులకు ఈ వారం చాలా బాగుంది. గిట్టుబాటు ధర లభిస్తుంది. రాజకీయ రంగంలో ఉన్న వారికి కొంత ఇబ్బందికరమైన వాతావరణం నెలకొంటుంది. వస్తుంది అనుకున్న పదవి చేజారిపోతుంది. ఒక స్త్రీ వల్ల మీరు ఇబ్బంది పడవలసిన పరిస్థితి గోచరిస్తుంది. మీ ప్రమేయం లేకుండానే వారు మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నం చేస్తారు. వారి విషయంలో కొంచెం జాగ్రత్త వహించడం చెప్పదగినది. అలాగే విదేశాల్లో ఉన్నవారికి మంచి సంబంధం కుదురుతుంది. సంబంధాలు రావడం లేదు, ఇక జీవితంలో పెళ్ళి కాదు అనుకునే వారికి అనుకోకుండా సంబంధం రావడం, ఇది కలిసి వచ్చే అదృష్టంగా చెప్పవచ్చు. అప్పు చేసేటప్పుడు, అప్పు తీసుకునేటప్పుడు కొన్ని జాగ్రత్త వహించాలి. పెళ్ళికి ఎంతైనా ఖర్చు చేద్దాం, వచ్చిన ధనం ఉంది కదా అని కాకుండా అవసరానికి మించి ఖర్చు చేయకుండా ఉండడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా బాగున్న మనసు స్థిమితంగా ఉండదు. ఏదో ఆందోళన, భయం ఏర్పడుతుంది. మనకు అన్నీ బాగానే ఉన్నాయి, బట్ ఎందుకు ఇలా జరుగుతోంది అనే యోచన చేస్తారు. అయితే ప్రత్యర్థులు ఎక్కడో లేరు, ఇంట్లోనే ఉన్నారు అని తర్వాత గ్రహిస్తారు. కాబట్టి ఎంతవరకు దూరంగా ఉంచితే అంతవరకు దూరంగా ఉంచండి. దానివల్ల మీకు మేలు జరుగుతుంది. సంతానాభివృద్ధి బాగుంటుంది. సంతానం కోసం ఎక్కువగా వెచ్చిస్తారు. అయితే వచ్చిన ధనాన్ని సద్వినియోగపరచుకోగలిగితే భవిష్యత్తు బాగుంటుంది. లాటరీలకి, షేర్ మార్కెట్లకి దూరంగా ఉండాలి. ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేయదలుచుకుంటే బంగారం కానీ, ల్యాండ్స్ మీద కానీ, గృహ సంబంధించిన వ్యవహారాలు కానీ వాటి మీద ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. బంధువులతోటి ఏర్పడిన విభేదాలు తొలగిపోతాయి. స్థిరాచరాస్తులు రావాల్సిన టైంలో కలిసి వస్తాయి. అయితే అవి తక్కువగా వస్తుంది. మీకు రావాల్సిన ఆస్తి పంపకాల్లో తప్పులు జరుగుతాయి. బంధువులే మిమ్మల్ని మోసం చేస్తారు. సరే, ఏదైతే వచ్చింది, ఏదైనా భగవంతుడు అనుగ్రహమే కదా, వచ్చిందాన్ని సరిపెట్టుకుందాం అనే యోచన చేస్తారు తప్పితే కానీ వారి మీదకి యుద్ధానికి వెళ్దాం లేదా గొడవకి వెళ్దాం
అనే భావన మీకు ఏర్పడదు. మీ మంచితనమే మిమ్మల్ని రక్షిస్తుంది. ఏది ఏమైనా సరే ఈ రాశి వారికి అన్నీ బాగున్నాయి. కాకపోతే ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్తలు తీసుకోండి. కడుపుకు సంబంధించిన విషయ వ్యవహారాలు, గైనిక్ సంబంధించి, స్కిన్ ఎలర్జీ సంబంధించి, మోకాళ్ళ నొప్పులకు సంబంధించి ఇబ్బంది పెట్టే అవకాశం గోచరిస్తుంది. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 1, కలిసి వచ్చే రంగు డార్క్ మెరూన్. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు గురువారం నాడు వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమస్తే ఒత్తులతో దీపారాధన చేయండి. మంగళవారం నాడు హనుమాన్ ఒత్తులతో దీపారాధన, శనివారం నాడు ఓం నమో నారాయణ ఒత్తులతో దీపారాధన చేయండి. మంగళవారం నాడు, శనివారం నాడు సాయంత్రం పూట ఈ నిమ్మకాయ డప్పులు తీసుకుని దాంట్లో నువ్వుల నూనె పోసి దీపారాధన చేయండి. ఈ నరదిష్టి ఏమైనా ఉన్నా, చిన్న చిన్న డిస్టర్బెన్స్ ఏమైనా ఉంటే తొలగిపోతాయి. అలాగే ప్రతిరోజు ప్రతినిత్యం విష్ణు సహస్రనామ పారాయణం చేయడం కానీ వినడం కానీ చేయండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి.